సినీ యాక్టర్ ఫిష్ వెంకట్ మరణానంతరం ఈరోజు అక్కడ ఏదైతే సికింద్రాబాద్లో తన ఇంటి దగ్గర చాలామంది బంధువులు రావడం జరుగుతుంది. ఇంకా సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమంది అంటే అతనితో యాక్ట్ చేసినటువంటి కొంతమంది నటులే రావడం జరిగింది. ఇంకా వేరే వాళ్ళు రావాల్సి ఉంది కాబట్టి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఫిష్ వెంకట్తో ఉన్నటువంటి సంబంధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి బాధగా వాళ్ళ యొక్క కండోలెన్స్ చెప్పడం జరుగుతూ ఉంది. చాలామంది ఉన్నారు, వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం. సార్ నమస్తే అండి. ఫిష్ వెంకట్ గారికి మీకు ఉన్నటువంటి అనుబంధం, ఎందుకంటే ఈ ఏరియాలో ఆయన ఒక మంచి యాక్టర్గా కొంచెం పెద్దగా కూడా ఉన్నారని చాలామంది అంటూ ఉన్నారు. ఏంటి సార్ మీకు అనుబంధం? ఆయన నా చిన్నప్పుడు స్నేహితుడు ఆయన. ఇక ఆయన నేను ఇద్దరమే ఈ అడ్డగుట్టాల. మా ఇల్లు కూడా పక్కకే. ఇక ఆయన నేను ఎక్కడ పోయినా ఎక్కడ ఏదైనా ఉంటే కూడా నన్ను షూటింగ్లో కూడా దొరకపోతుండే. అన్ని షూటింగ్లో కూడా ఆయన వెంబడి కూడా నేను ఒక 4 సినిమాలు కూడా చేసిన. రవణ చేసిన, ఇంకొకటి మన 2-3 సినిమాల పేర్లు తెలియదు, వేణుమాధవ్తోనప్పుడు. ఇద్దరం బాగా స్నేహితులము, ఇద్దరం మంచి ఫ్రెండ్స్ మేము చిన్నప్పటి నుంచి. ఇక ఆయనకు అట్లా అయిపోయింది. ఆయనకి ఇక ఎంతో మంచి స్నేహితుడు వెళ్ళిపోయింది ఆయనకి. ఇక బాధాకరం ఉంది నాకు బాగా. ఏ దేవుడు ఆయనకు ఆపలే, తీసుకుపోయాడు. చాలా ప్రయత్నం. చిన్న ఏజ్లా 53 ఆయనకి, 53 ఆయనకు, 54 నాకు. ఇద్దరం చిన్న దోస్తులం చిన్నప్పుడు. ఒకటే ఇదే ఏరియాలో పుట్టి పెరిగినాం. వాళ్ళనైనా మా నాయన ఒకటే చార్మర్ కంపెనీలో డ్యూటీ చేస్తుండే. చార్మర్ కంపెనీ విఎస్టీలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ డాడీ ఐడిపిఎల్లో మళ్ళీ డ్యూటీ చేసిండు. మా డాడీ విఎస్టీలోనే చేసి ఇద్దరు మంచి ఇది ఉండే. ఇక మేమిద్దరము చాలా ఒకటే స్కూల్లో చదువుతున్నట్టు మంచి ఇది ఉండే. ఇక దేవుడు ఆయనకి సడన్గా తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ ఎవరు సహకారం కూడా ఎవరు చేయలే. సినిమాలలో మన ఇది సినిమాలు చేసింది కదా, ఒకళ్ళు వచ్చి కూడా చూసిన వాళ్ళు లేరు, ఒకళ్ళు వచ్చి చేసింది కూడా లేరు. ఆయనకి సాయం చేయలే, ఎవ్వరు ఏం చేయలే. హాస్పిటల్లో పడ్డాడు. ఆయనకు చేస్తామన్నారు కానీ ఎవరు చేయలే. ఫిష్ వెంకట్ గారికి తెలిసిన వాళ్ళు వీళ్ళు కొంత సాయం చేసేది తప్పితే సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్ద సాయం అయితే అందలే. చేసి ఒక్కటి పవన్ కళ్యాణ్ అయితే చేసిండు. పవన్ కళ్యాణ్ మాత్రం ఆయన చాలా గ్రేట్. ఆయన ఎక్కడున్నాడో తెలియదు కానీ గబ్బర్ సింగ్ టీం ఆయనకు చాలా గుర్తు. ఈ గబ్బర్ సింగ్ దాంట్లో నేను షూటింగ్ పోయినప్పుడు బాగా నవ్వుపించింది వెంకట్ని పవన్ కళ్యాణ్. గుంటూరులో అప్పుడు ఆయన షూటింగ్ అయినప్పుడు మొన్న ఒక 9 నెలల కిందనే నేను ఫిష్ వెంకట్ ఫోన్ చేస్తే గుంటూరులో ఉన్నాం రా అని చెప్తే గుంటూరుకి ఇద్దరం పోయినాం. పోతే 2 lakhs రూపీస్ ఇచ్చిండు. అవే 2 lakhs రూపీస్ ఇప్పటివరకు ఆయనకి ట్రీట్మెంట్ జరిగింది. కొంతమంది వీళ్ళు సాయం చేసారు, మంచిగానే చేసారు. కానీ ఆయనకు కాపాడుకోలేకపోయారు. కంప్లైంట్ లివర్ అది ఒక్కొక్కటి అన్ని స్టేజ్ దాటిపోయింది. ఇక మొత్తం స్టేజ్ దాటిపోయి చెప్పి డాక్టర్లు బోడుప్పలు వేసినప్పుడు కూడా జర మంచి అప్పుడు మాట్లాడుతుండే. ఇక్కడ వేసినాక ఇక మొత్తం అన్ని చెక్కింగ్లు చేసి అంత ఏం లేదని చెప్పి డాక్టర్లు కూడా చెప్పేసేసి. కొన్ని మీ స్నేహితుడు, చిన్న స్నేహితుడు ఈరోజు భౌతికంగా మీ మధ్య లేడు, ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా ఆయన నేను తిరిగింది ఏరియా లేదు ప్రపంచంలో, ఎక్కడెక్కడో దొరికిపోయాడు. ఆయన దిక్కించి నాకు 10 మందికి తెలిసిరు. బాలకృష్ణ దగ్గర దొరకపోతుండే, ఎన్టీఆర్ దగ్గర దొరకపోతుండే, ప్రతి ఒక్కరి దగ్గర దొరకపోతుండే. ఆయన చేసిన సహాయం కూడా చాలా ఉంది అందరికీ, ప్రతి ఒక్కరికి చేసిండు. వైజాగ్ ఎక్కడైనా కానీ నన్ను తోలుకొని పోతుండే. అరే ఏడునో రా అంటుండే. అట్లా చాలా మంచి మనిషి ఆయన. ప్రతి ఒక్కళ్ళకు వికలాంగులకు కూడా సాయం చేసిండు. నా ముంగట అరే డబ్బులు కొట్టాలి, వాళ్ళకు డబ్బులు కొట్టాలని ఫోన్ చేసి మరీ ఇస్తుండాలి. మంచి మనిషి ఆయన, ఎవ్వరు లేరు. ప్రతి సినిమాలో నవ్విస్తుండే, ఎట్లా ఏమంటే చేస్తుండే.